వెంటిలేటర్ తీసేస్తే పేషెంట్స్ మళ్ళీ నార్మల్గా బ్రీదింగ్ తీసుకోగలుగుతారా? వెంటిలేటర్ ఈజ్ నాట్ పర్మనెంట్. అది ఒక టెంపరరీ ఆర్గన్ లైఫ్ సపోర్ట్. వన్స్ పేషెంట్స్ రికవర్ అవుతూ వాళ్ళ బ్రీదింగ్ వాళ్ళు తీసుకోగలిగితే కనుక మనం వెంటిలేటర్ని తీసేస్తాం. పేషెంట్స్కి అవసరమైనప్పుడు మనం వెంటిలేటర్ స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, వన్స్ దాని పర్పస్ సర్వ్ అయిన తర్వాత వెంటిలేటర్ గ్రాడ్యువల్గా తగ్గిస్తూ తీసేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్నే మనం వీనింగ్ అంటాము. ఈ తీసే ప్రాసెస్లో మనం ఫస్ట్ ఫ్యూ సెట్ క్రైటీరియా మనకి మ్యాచ్ అవుతున్నా లేదా అనేది చూసుకుంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, అసలు మనం వెంటిలేటర్ అనేది ఏ కండిషన్ కోసం పెట్టామో ఆ కండిషన్ రిజాల్వ్ అయ్యిందా. అంటే మనకి పేషెంట్ ఇన్ఫెక్షన్ కోసం పెట్టాము, మరి ఇన్ఫెక్షన్ తగ్గిందా? పేషెంట్కి లంగ్స్లో ఫ్లూయిడ్ ఉందని పెట్టాము, ఆ ఫ్లూయిడ్ తగ్గిందా? పేషెంట్కి కాన్షియస్నెస్ లెవెల్ డౌన్ అని చెప్పి వెంటిలేటర్ పెట్టాం, మరి ఇప్పుడు కాన్షియస్నెస్ లెవెల్ ఇంప్రూవ్ అయిందా? అలాంగ్ విత్ దిస్ పేషెంట్స్ బీపీ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, సాచురేషన్స్ ఎలా ఉన్నాయి, వేరే ఆర్గన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ చూసుకుని ఇవన్నీ కనుక మ్యాచ్ అయితే మనం ఒక చిన్న ట్రయల్ అనేది స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తామంటే ఈ ట్రయల్లో మనం వెంటిలేటర్ ప్రెషర్ అనేది తగ్గించేసి పేషెంట్స్ ఓన్ బ్రీదింగ్ని ఎంకరేజ్ చేస్తాం. ఈ హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు పేషెంట్స్ బ్రీదింగ్ మనకు బాగానే తీసుకుంటున్నారు, కాన్షియస్గా ఉన్నారు, బీపీ హార్ట్ రేట్ సాచురేషన్ కానీ అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటే మనం ఈ ట్రయల్ సక్సెస్ అని చెప్పేసి పేషెంట్ని గ్రాడ్యువల్గా ప్రెషర్ తగ్గిస్తూ వెంటిలేటర్ నుండి తీసేస్తాం. ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బి డన్ ఇన్ హరీ. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని మేము కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ పేషెంట్స్కి ఏం హామ్ అవ్వకుండా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అండ్ వెంటిలేటర్ తీయడం అనేది ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ మేజర్ మైల్ స్టోన్ ఇన్ ద పేషెంట్స్ రికవరీ.